కమ్ బ్యాక్ టు ది గ్రేట్ డిబేట్. ఏపీలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన వేళ కూటమికి పర్టికులర్గా ఒక సమస్య వచ్చి పడినట్టుగా అర్థమవుతుంది. దీనిపైన మనం డిబేట్ కొనసాగించబోతున్నాం. సుహాసిని గారు, మీకు ప్రధానంగా రెండు సమస్యలు వచ్చినట్టుగా అర్థమవుతున్నాయి. ఒకటి ఏంటంటే ఇప్పటివరకు చాలా ప్రాంతాల్లో రెబల్స్ ఉన్నారు, వారిని ఎలా మీరు అంటే మీ పార్టీ అధినాయకత్వం, మీ కూటమి నాయకత్వం వారిని నచ్చజెప్పి కొంతమందిని పక్కకు పంపించినప్పుడు కూడా ఇప్పటికీ స్టిల్ కొంతమంది ఇంకా ఉన్నారు, రెబల్స్గా ఉన్నారు. ఇదో సమస్య అనుకుంటే ఆ రెబల్స్కి, ఆ స్వతంత్రులకి ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకి గాజు గ్లాసు, ఏదైతే మీ కూటమిలో భాగంగా ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి గాజు గ్లాసుని కేటాయించడం అనేది చాలా పెద్ద టాస్క్గానే భావించాల్సి ఉంటుంది. కొంత కన్ఫ్యూజన్ వాతావరణం ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సుహాసిని గారు ఏమంటారు? అందరికీ నమస్కారం అండి. ఇది ఒక గుడ్ క్వశ్చన్. ఇది ఏంటంటే ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే మెయిన్ గా అంత బాధ్యత పూర్తిగా సింబల్స్ కి సంబంధించి. మనము వాళ్ళు ఏమంటారంటే ఒకటి రిజర్వ్ సింబల్స్ అండ్ ఫ్రీ సింబల్స్ లో భాగంగా ఈ ఫ్రీ సింబల్స్ లో మాత్రమే ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ రిజర్వ్ సింబల్స్ అన్నది నేషనల్ పొలిటికల్ పార్టీకి, స్టేట్ పొలిటికల్ పార్టీకి, రిజిస్టర్డ్ పార్టీస్ కి వాళ్ళకి ఆ సింబల్స్ కేటాయింపు జరుగుతుంది. బట్ ఏమవుతుంది, ఈ ఫ్రీ సింబల్స్ లో ఇప్పుడు ఒక స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఆ కారు ఒకళ్ళకి ట్రక్ ఇచ్చారు. ఆ ట్రక్ కారు రిజంబుల్స్ ఒకటేలా ఉంటుంది యాజ్ ఫార్ యాజ్ ద ఇమేజ్ ఇస్ కన్సర్న్డ్. అలాంటివి ఏమవుతుందంటే ఇప్పుడు గాజు గ్లాసు అన్నది క్లియర్ గా దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ సింబల్ స్ట్రక్చర్ లో వీళ్ళు ఏమంటారు, పక్కన ఇంకొక గ్లాస్ అంటారు. బట్ దానికి దీనికి చూస్తే మైన్యూట్ గా కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉంటుంది. అది యాజ్ ఫార్ యాజ్ ఈసీఐ వాళ్ళ దృష్టిలో దీనికి హైట్ కానీ, దానిలో ఉన్న పారామీటర్స్, దాని కలర్ కానీ, దాని వాటికి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దట్ సింబల్ అన్నది డెఫినెట్ గా దీనికి దానికి తేడా ఉందండి అని చెప్తారు. అది స్టీల్ గ్లాసు, ఇది గాజు గ్లాసు, లేకపోతే అది ఇంకొకటి ప్లాస్టిక్ గ్లాసు, ఇది గాజు అని చెప్తారు. కానీ ఏమవుతుంది, కన్ఫ్యూజన్ అయితే ప్రజల్లో చాలా క్రియేట్ అయ్యే అవకాశం ఉందండి. బట్ సుహాసిని గారు ప్లాస్టిక్ స్టీల్ అని మెన్షన్ కాదు, యాజ్ ఇట్ ఈజ్ గాజు గ్లాస్ అని చెప్తున్నారు, అదే చూపెడుతున్నారు కూడా గుర్తులో. అదే అవంతా ఇట్స్ అది డెఫినెట్లీ వాళ్ళు కోర్టుని వాళ్ళు ముందు ఈసీఐని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్షన్ కమిషనర్ దృష్టికి కనుక వాళ్ళు తీసుకెళ్తే డెఫినెట్లీ ఒకే సింబల్ రాదండి. ఎందుకంటే శివసేనలో ఈ మధ్య చూసాం, శివసేన 1-2 కింద స్ప్లిట్ అయితే ఒకటే బౌ అండ్ ఆరో ఇద్దరికి వస్తే అది ఇబ్బంది అవుతుందంటే వీళ్ళకి మళ్ళీ ఏదైతే ఒరిజినల్ శివసేనకి బౌ అండ్ ఆరో ఉంచి టార్చ్ అన్నది ఇంకొకళ్ళకి అలాట్ చేయడం జరిగింది. సో అలాగా సేమ్ ఒకటే సింబల్ ఎట్టి పరిస్థితిలోనూ ఇద్దరికి క్యాండిడేట్స్ కి ఇవ్వడం కుదరదు. యాజ్ పర్ లా కూడా అది కరెక్ట్ కాదు. కాబట్టి ఏం చేయబోతున్నారు, ఈ సమస్యకి పరిష్కారంగా ఏం చేయబోతున్నారు, మీ కూటమి ఏం చేయబోతుంది? ఈసీ దృష్టికి వెళ్తుందండి. ఇది ఈసీ దృష్టికి వెళ్ళిన వెంటనే అతను తగిన చర్యలు తీసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఇది యాజ్ పర్ సింబల్స్ ఆర్డర్ 1968 ప్రకారము పారా 12 దీనికి పూర్తిగా సంబంధించిన వివరాలు ఉన్నాయి. సో దాన్ని బట్టి ఖచ్చితంగా దీనిపైన ఒక యాక్షన్ అనేది ఉంటుందండి. ఎందుకంటే ఒకే సింబల్ ఇద్దరికి అలాట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. దాన్ని క్లియర్ గా ఈసీ దృష్టికి తీసుకెళ్తే కమిషన్ ఆఫ్ ఇండియా విల్ టేక్. సుహాసిని గారు, ఒకే సింబల్ ఇద్దరు కేటాయిస్తే ఖచ్చితంగా తప్పే అంటున్నారు. కానీ ఆ ప్లేస్ లో ఆ పార్టీ లేదు కాబట్టి, సదరు పార్టీ లేదు కాబట్టి కేటాయిస్తున్న ఇందులో తప్పే ఉందని అంటున్నారు. ఆ అవకాశం అయితే ఆర్టికల్లో ఒరిజినల్ గా అసలు కాన్స్టిట్యూషన్ ఆర్టికల్లోనే ఉంది అని నేను కూడా ఇందాక చూశానండి దీని గురించి, అది ఎలా అలాట్ చేస్తారని. ఎందుకంటే ఒక క్యాండిడేట్ కి, ఇండిపెండెంట్ గా ఉన్న క్యాండిడేట్ కి ఫ్రీ సింబల్స్ లో 3 ఆప్షన్స్ ఇస్తారు, ఫస్ట్, సెకండ్, థర్డ్ అని. అందులో ఎవరైనా సరే ఆ పార్టీ అంటే ఆల్రెడీ రిజిస్టర్డ్ పార్టీ వాళ్ళు ఎవరూ లేకపోతే ఆ సింబల్ కూడా అడిగితే వీళ్ళకి ఒక ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ తర్వాత కనుక రిజిస్టర్డ్ పార్టీ వచ్చి అడిగితే దానిని మారుస్తారు అని ఉంది. మరి ఈ విధంగా ఆర్టికల్లో ఉంటే వాళ్ళు అలా తీసుకున్నా ఇది డెఫినెట్లీ అబ్జెక్షనబుల్. కాబట్టి ఇది వెంటనే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తే దీనిపైన ఒక చేంజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇదేంటంటే ఫస్ట్ అలాట్మెంట్ అయిపోతాయి, కానీ వీళ్ళు ఇప్పుడు అప్రోచ్ అవ్వడంలో ఈసీ చేతుల్లో మాత్రమే ఉందండి. అండ్ ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తర్వాత రీసెంట్ గా సుప్రీంకోర్టు డెసిషన్ కూడా దానిపైన ఉంది.
సో ఈ Right. రెండు ఈ తప్ప పరిణా- వేరే మార్గం లేదు. సుహాసిని గారు, ఈ పరిణామంలో మీరు ఎటువంటి ఫైట్ చేసినా మార్పు రాకపోతే, అంటే సేమ్ అదే ఇప్పుడు ఏదైతే నిబంధన ఉందో, అంటే వాళ్ళు ఇచ్చిన ప్రకారం మేము నిబంధన ప్రకారం ఇచ్చామంటున్నారు కాబట్టి అదే కొనసాగింది అనుకోండి, ఖచ్చితంగా మీ కూటమికి జనసేనకి ఇబ్బంది ఏమో కొన్ని ప్రాంతాల్లో. Definitely అండి, సింబల్స్ క్రాస్ అయితే ఇబ్బంది కదా. అది 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 ఒకళ్ళకి అడ్వాంటేజ్ అయితే ఇంకొకళ్ళకి డిసడ్వాంటేజ్. ఆ విధంగా ఎట్లా సింబల్స్ ఇస్తారు? ఇది ఏంటంటే, ఒకటి వాళ్ళు అప్రోచ్ అవ్వడం తప్పు అన్నది కనుక తప్పు అని జరిగితే అది ఎలక్షన్ కమిషన్ కూడా అది యాక్సెప్ట్ చేయదండి. Right. ఒకవేళ వాళ్ళ ప్రిఫరెన్స్ లిస్ట్ లో వచ్చినా ఇన్ కేస్ అది కొలైడ్ అయితే, ఒకే సింబల్ ఇద్దరికి ఉంటే ఏమి వెంటనే వాళ్ళు అప్రోచ్ అవుతారు. అదేమి అంత ఈజీగా ఒకే సింబల్ ఇద్దరు క్యాండిడేట్స్ కి ఇవ్వడం కుదరదు. రెండోది ఏంటంటే, అందులోనూ ఒక రిజిస్టర్డ్ పార్టీ సింబల్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ఇండిపెండెంట్ కి ఇవ్వడం కుదరదు. ఎందుకంటే ఈ రిజిస్టర్డ్ పార్టీ ఏదైతే మనకి జనసేన ఉందో, జనసేన 175లో కొన్నిటిల్లో కంటెస్ట్ చేయట్లేదు కాబట్టి అందువల్ల గ్లాస్ అడిగాము అని వీళ్ళు ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఆర్టికల్లో అది ఉంది, అది క్లెయిమ్ చేసుకోవచ్చు అని ఉంది. కానీ అది ఇప్పుడు వాళ్ళు క్లియర్ గా కనుక అధినాయకుడు కనుక ఈసీ దృష్టికి కనుక తీసుకువెళ్తే డెఫినెట్లీ ఇది మార్పు చేసే అవకాశం అయితే ఉంది. బట్ ఒకవేళ మెయిన్ క్యాండిడేట్ కనుక ఆ సింబల్లో వాళ్ళు పోటీ చెయ్యకపోతే దానిని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఇండిపెండెంట్ క్యాండిడేట్ కి ఉంది అని ఒక క్లాజ్ ఉంది దానిలో. నేను కూడా Right. ఇప్పుడే చూద్దాం. చూసానండి. బట్ చూద్దాం. అది మీ- అది కరెక్ట్ అయితే కాదు. ఆ విధంగా అయితే కన్ఫ్యూజన్ అయితే వస్తుంది. అది మీ definitely అది ఇబ్బంది ఎక్కువ. అప్రోచ్ ని ఏ విధంగా ఎన్నికల సంఘం చూస్తుందో, ఎన్నికల సంఘం పరిగణిస్తుందో, మీ అప్రోచ్ ని ఏ విధంగా జస్టిఫై చేస్తుందో చూద్దాం. రైట్, వైసీపీ నుంచి కమలారెడ్డి గారు ఉన్నారు. కమలారెడ్డి గారు, ఈ ఎవరికి ఎలా ఉన్నా ఈ పరిణామం మీకు కొంచెం కలిసి వచ్చే పరిణామం అనుకుంటా. ఈ విధంగా ఇండిపెండెంట్లకి, స్వతంత్రులకి, రెబల్స్ కి గాజు